ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. పుష్ప 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న టైటిల్ ట్యాగ్. పుష్ప 2 సినిమా ఇప్పుడు ఆడియన్స్ కి మోత మోగించబోతుందా అంటే నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు మోత మోగుతోంది, ఏంటా కథ తెలియాలంటే డీటెయిల్డ్ గా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందే. ప్రస్తుతం పుష్ప రన్ టైం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 3 గంటల 52 నిమిషాలు సినిమా ఉండబోతుందనే టాక్ సోషల్ మీడియాని వేడెక్కించింది. మరి అన్ని గంటలు సినిమా ఏం చూస్తావురా బాబు అన్నట్లుగా ఇప్పుడు అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మామూలుగా 2 గంటలకి మించి రన్ టైం ఉంటేనే చాలా మంది లాగ్ అయిపోతుందని చెప్తుంటారు. డైరెక్టర్స్ కూడా అన్ని గంటలు వారిని ఎంగేజ్ చేయడానికి చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఇన్ని గంటల పాటు సుకుమార్ థియేటర్స్లో ఆడియన్స్ని కూర్చోబెడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్లో వాచిపోద్దిరా బాబా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఓన్లీ థియేటర్ లోపల మాత్రమే. బయట ఈసారి టికెట్ రేట్లు కూడా దీనికి మించి ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆ రేంజ్లో జరిగింది. మరి ఒక్కసారి మనం దేశవ్యాప్తంగా ఈ సినిమాకి అయిన మార్కెట్ని ఒక్కసారి చూస్తే థియేట్రికల్ బిజినెస్ మొత్తం చూస్తే 650 కోట్ల వరకు జరిగిందనే టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే థియేటర్స్లో టికెట్స్ రేట్స్ వాచిపోవడం పక్కా. కల్కి సినిమా తర్వాత మరోసారి ఆడియన్స్ ఫస్ట్ వీక్ సినిమా చూడాలంటే దిక్కులు చూసే పరిస్థితి వస్తోంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ 400 కోట్ల వరకు జరిగింది. ఓవరాల్గా చూస్తే పుష్పకి 1050 కోట్ల బిజినెస్ జరిగింది. ఒకవైపు ఏరియా వైజ్ రాష్ట్రాల్లో కూడా భారీగా బిజినెస్ జరిగింది. దీనికి కారణం ఫస్ట్ పార్ట్కి వచ్చిన క్రేజ్. అల్లు అర్జున్ మేనియాతో వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే చూస్తే 220 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది పార్ట్ 1 కంటే కూడా చాలా ఎక్కువ. తెలుగుతో సమానంగా నార్త్లో 200 కోట్లకు పైగా మార్కెట్ అయింది. తమిళనాడులో 50 కోట్ల వరకు బిజినెస్ అవ్వడం అనేది అక్కడ పెద్ద పెద్ద హీరోలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో 30 కోట్లు, అల్లు అర్జున్ అడ్డా అయిన కేరళలో 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ చూసుకుంటే కనివిని ఎరుగని రీతిలో 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఇవన్నీ కూడా ముందుగానే ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు. దీంతో రిలీజ్కి ముందే పుష్పరాజ్ రికార్డ్స్ అన్నిటినీ తిరగ రాసేస్తున్నాడు. 1000 కోట్లకి పైగా బిజినెస్ అవ్వడంతో తెలుగు హీరోల స్టామినాని ఇప్పుడు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని పెంచేస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ని బట్టి చూస్తే ఈ సినిమా కల్కి సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా మార్కెట్ అయింది. మరి అన్ని లాభాలని తెచ్చిపెడుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే 700 రూపాయలు అంతకంటే ఎక్కువ పెట్టి పుష్ప 2 సినిమా అనేది చూడాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి వస్తారా రారా అనేది ప్రధానమైన సమస్య. ఇప్పుడు 700 రూపాయలు పెట్టి టికెట్ కొని ఫ్యామిలీ మొత్తం 3 గంటల 52 నిమిషాలు థియేటర్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాని చూడాలి. అంత ఓపిక జనాలకి ఉంటుందా? నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా విపరీతంగా జరిగాయి. దీంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్కి కూడా ప్రెషర్ ఉంటుంది. దాన్ని బట్టి టైం ప్రకారం కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ అనేవి అంత రేంజ్లో వస్తాయా లేదా అనేది ఆసక్తిగా మారింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం ఎవ్వరూ ఆపలేరు. అంతేకాదు సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఫ్యాన్స్ రిలేటివ్గా చూసేందుకు క్యూ కడతారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్కి వస్తారు. అందులోనూ పార్ట్ 1 చూసి బాగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి పార్ట్ 2ను బాగా ఇష్టపడతాడు కూడా. అందులోనూ సుకుమార్ డైరెక్షన్ ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. ఇవన్నీ పుష్పకి ఉన్న పాజిటివ్ పాయింట్స్. అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్, మేకింగ్ ఇవన్నీ కూడా చాలా అడ్మైరింగ్గా ఉంటే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. అందులోనూ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ చూస్తే సినిమా బంపర్ హిట్ అయ్యేలాగానే కనిపిస్తోంది. ఇక ఏరి కోరి మరి తెచ్చుకున్న శ్రీలీల ఐటమ్ సాంగ్ కూడా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ కాబోతోంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో తోపు డాన్సర్లలో అల్లు అర్జున్ ఒకడు. అలాగే హీరోయిన్స్లలో శ్రీలీల డాన్స్ని మ్యాచ్ చేయడానికి రవితేజ, మహేష్ బాబు, నితిన్ ఇలా చాలా మంది నానా తిప్పలు పడ్డారు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీలీల డాన్స్ మూమెంట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందులోనూ శ్రీలీలకి ఫస్ట్ నుంచి అల్లు అర్జున్ అంటే పిచ్చి. మరి వీరిద్దరి మధ్యలో ఈ డాన్స్ పోటీ అలాగే ఐటమ్ సాంగ్ కిక్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఇలాంటివి సినిమాలో చాలానే ఉన్నాయి. పుష్ప సినిమాలో చనిపోయి మళ్ళీ బ్రతికి వచ్చే సీన్ హైలైట్గా ఉండబోతుందట. ఏ రకంగా చూసినా కూడా పుష్పకి మంచి ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఈ పాజిటివ్ టాక్ ఒక్కసారి బయటికి వస్తే మాత్రం 1000 కోట్లు అనేది కలెక్షన్స్లో చాలా చిన్నగానే కనిపిస్తోంది. మరి చూద్దాం
పుష్ప 2 సినిమా ఏ రేంజ్లో కలెక్షన్స్ సాధిస్తుందనేది అది మ్యాటర్.